నీతిమంతులతో సహవాసం కలిగి జీవిస్తే నీతిమంతులుగా జీవిస్తాం. దొంగతో సహవాసం చేస్తే దొంగతనం నేర్చుకుంటారు. తప్పుడు వ్యక్తితో సహవాసం చేస్తే ఆ తప్పునే నేర్చుకుంటారు. భయం లేని వ్యక్తితో సహవాసం చేస్తే భయం లేని జీవితమే. అందుకే దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా ఏం చెబుతుందంటే, మీరు లోకంలో ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా భయము భక్తి కలిగి జీవించండి. ఈ జీవిస్తున్న విధాన క్రమంలో ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉండాలి, ఎలాంటి వారితో మీరు స్నేహం కలిగి ఉండాలి, ఎలా ఉంటే వాటికి తగిన ఫలాలు మీకు వస్తాయి, లేదా మీరు ఎలాగ ఆశీర్వదింపబడతారు, ఎలాగ ధన్యులు అవుతారు అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. ఇది విశ్వాసుల యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. దేవుని వాక్యం విషయాలు మనం చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనము చూసుకుందాం. ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి అనేటువంటి మాటను పౌలు గారు నీతిగా అర్థం చేసుకునేటువంటి రీతిగా ఆయన చెబుతున్నాడు. ఇక్కడ మనము అదే మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, సహోదరులారా, ఎంత బాగా చూసినట్టు, అన్నదమ్ములారా, చాలా ప్రేమతో చెబుతున్నాడు ఆ మాట. అక్క చెల్లెల్లారా వినండి అని అంటున్నాడు ఆయన. ఏమని చెబుతున్నాడంటే, మీరు లోకంలో ఉన్నారు, అనేకమైన దురాలోచన కలిగినటువంటి మనుషుల మధ్య ఉన్నారు, అనేకమైనటువంటి తప్పుడు పనులు చేసే మనుషుల మధ్య ఉన్నారు, మోసం చేసే మనుషుల మధ్య ఉన్నారు, దుఃఖపరిచే మనుషుల మధ్య ఉన్నారు, బాధించే మనుషుల మధ్య ఉన్నారు, విలువలేని మనుషుల మధ్య మీరు ఉన్నారు కనుక సహోదరులారా, మీరు ఒకసారి నా మాటను జాగ్రత్తగా ఆలకించుడి. లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలను మీరు గ్రహించి కైకొని వాటి అనుసారంగా వాళ్ళ అనుసారంగా మీరు నడిచినట్లయితే దానికి తుదకు వచ్చేటువంటి పరిమాణం ఏముంటది, ఆ బాధ ఏముంటది, ఆ దుఃఖం ఏముంటదో అప్పటి వరకు వెళ్లకుండా ఇప్పుడే నేను కలిగిన బాధ వ్యాధులలో నేను దేవుని వాక్యము ద్వారా దేవుని ద్వారా నేర్చుకున్న మాటలని అనుభవపూర్వకంగా నేను మీతో తెలియజేస్తున్నాను, మీకు చెబుతున్నాను, మీరు కూడా ఒకసారి వినండి అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చాలా అద్భుతంగా ఆయన చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినాడో, బాధలో, దుఃఖములో, పాపములో, ఇరుకులో, ఇబ్బందులలో, దొంగగా ఏ వ్యక్తి ఎలాగ పిలువబడి ఉన్నాడో ఆ రీతిగా అప్పుడు ఆయన పశ్చాత్తాపము కలిగినటువంటి మనసును తుద వరకు అలాగే ఉండాలి. నువ్వు మారిన తర్వాత, నీ స్థితి మారిన తర్వాత మొదట నీవు మంచిగా దేవునిలో ఉండి, మొదటగా నువ్వు దేవునితో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, మంచిగా సంఘానికి వస్తూ, మంచిగా జీవిస్తూ, భయభక్తులు కలిగి జీవిస్తూ, మరలా నువ్వు ఎదుగుతూ, మరలా నీవు దేవునికి సమయం ఇవ్వలేని స్థితికి దిగజారిపోవద్దు. ఏ స్థితి నుండి వచ్చావు ఆ స్థితికి వెళ్ళటానికి సమయం చాలా దగ్గరగా ఉంది. భయము కలిగి ఆలోచన చేయి. ఈనాటి కాలంలో చాలా మంది అలాగేనండి. మొదటి ఏమీ లేకున్నప్పుడు ఏం చేస్తామంటే దేవునికి సమయాన్ని ఎక్కువగా ఇస్తాం. దేవుని దగ్గర ఎంతగానో దేవుణ్ణి బ్రతిమలా ఆడుకుంటాం, ఏడుస్తాం, ప్రార్థిస్తాం, అన్ని చెబుతాం, అన్ని చేస్తాం. స్థితి మారే కొద్ది ఏమవుతుంది తెలుసా? దేవుని మందిరానికి దుమ్మా కొట్టడం, ఆలస్యంగా రావటం, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భయం లేదు. నీ స్థితి, ఏ స్థితిలో నీవు పిలువబడ్డావు నీకు గుర్తుందా? ఇప్పుడు నీకు గుర్తున్న ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో తెలుసా నీకు? ఆ స్థితిని మరిచిపోయి ఉంటే నీ స్థితి ఈ రోజు మారిపోయిందని లెక్క. పౌలు అదే అంటున్నాడు. మొదట నువ్వు ఎలాగ దేవుని సన్నిధికి వచ్చావో, ఎంత ఆత్మీయ స్థితి కలిగి వచ్చావో, ఎంత విశ్వాసంతో నువ్వు వచ్చావో, ఆ స్థితి నీలో లేకపోతే నీ స్థితి మారిపోయిందని అర్థం. ఎలా మారిపోయింది తెలుసా? లోకంలోని స్థితి నీలోనికి వచ్చిందంటే అపవాది కలిగించిన స్థితి నీలోకి వచ్చింది అని. మొదటి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండి ఏ విధంగా దీవింపబడి ఆరోగ్యము, సంతోషము, సమాధానం అన్ని కలిగి ఉన్నావో, ఇప్పుడు ఒకసారి ఎన్నికరికి చూడు. దేవుడు నాకు ఇచ్చిన స్థితి అలాగే నాలో ఉందా, లేదా నేను దాన్ని కోల్పోయానా? కోల్పోయిన దానికి జరుగుతున్నటువంటి పరిస్థితి లేంటి ఇప్పుడు అసలు. అందుకు పౌలు అంటున్నాడు. అందుకే ఈ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు పిలువబడినప్పుడు దేవుని దగ్గర ఎలాంటి సహవాసం ఉండేది?
కన్నీరు ప్రార్థన ఉండేది, వాక్య సహవాసం ఉండేది, పరిశుద్ధుల సహవాసం ఉండేది, నీతిమంతుల సహవాసం ఉండేది. దేవుని సన్నిధిలో పరిచర్య, ఇప్పుడు పరిచర్యలంటే వంగడం కష్టం. ఇంట్లో వంగుతాయి నడాలు, దేవుని సన్నిధిలో వంగవు. ఏమంటే కడుపు నొప్పి, మోకాల నొప్పులు, నడాల నొప్పులే. ఎందుకు వస్తాయి చెప్పండి? అవి ఎందుకు వస్తాయి చెప్పండి? నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఒక తల్లిగారు మరియమ్మ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఆమె పెద్దది. నా తెలిసాలు తిట్టించుకుంటుందో, పని చేస్తూ వద్దమ్మా కూర్చో ఉన్నా కూడా ఇందు. ఎందుకంటే ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానం అంతే, ఇంకేం చేయలేము. ఆ స్థితిలో పిలువబడినప్పుడు అదే స్థితిని కలిగి ఉండాలి మనం. మన స్థితి మారిందంటే బ్రతుకు కూడా మారిపోతుంది. నీలో అపవాది ఆలోచనలు ఎలా ఉంటుంది తెలుసా? ఈరోజు అదే ప్రాముఖ్యం, ఇది ప్రాముఖ్యం కాదు. హల్లెలూయా, అదే ప్రాముఖ్యం, ఇది మనకి ప్రాముఖ్యం కాదు. కాబట్టి దేవుని సన్నిధి ఇప్పుడు నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడడం అపవాదికి ఇష్టం లేదు. డుమ్మా కొట్టి ఈరోజు చూసుకున్నా, డుమ్మా కొట్టు, సిగిన మట్టడం అక్కడో ఇక్కడో ఏదో ఒకటి అవుతుంది, మళ్ళా చూసుకున్నాం. ఫస్ట్ డుమ్మా కొట్టు, మిగతాది మళ్ళా చూద్దాం. డుమ్మా కొట్టిన తర్వాత కలుగు ఆపద, కలుగు శ్రమ, కలుగు ఇరుకులు, ఇబ్బందులు. జ్ఞానం ఉండదు ఆ సమయానికి. ఏం ప్రవర్తిస్తాం, ఎలా నడుస్తామో, ఏం చేస్తామో కూడా తెలియదు. ఎందుకంటే స్థితి మారిపోయింది అప్పటికి. అయ్యో, ఒక్క వారానికేనా? ఒక్క వారం కాదు, ఒక్క నిమిషం దేవునితో మన యొక్క గతి స్థితి మారిందంటే పరిస్థితులు అన్నీ అపవాది అనుకూలంగా మార్చుకుంటాడు. అందుకు నువ్వు మొదట దేవుళ్ళలోకి వచ్చిన స్థితి ఎలా ఉందో నువ్వు సత్యంత వరకు అదే స్థితి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో మనుషులం సార్, ఎట్లా చెప్తారు అయ్యగారు మీరు? ఇప్పుడు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉండాలి, లేకపోతే కష్టం. దేవునితో కూడా నువ్వు మనిషితో ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తే మనిషి తెలుసుకోలేడేమో కానీ దేవుడు తెలుసుకుంటాడు కదా నీ ప్రవర్తన ఏమిటో. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటుంది, ప్రవర్తన అంతటి ఎందును కూడా ఆయనకు నువ్వు లోబడి ఉండాలి. నీ ప్రవర్తన అంతయు ఆయనకి తెలుసు, నువ్వు లోబడి ఉండాలి. నువ్వు లోబడి ఉండకపోతే, ఈరోజు దేవుని దగ్గర నువ్వు లోబడకపోతే రేపు నిన్ను ఎక్కడ ఎవరు లోపరుచుకున్నా వాళ్ళు లోపరుచుకుంటారు. ఈరోజు చాలా మంది చేస్తున్నటువంటి పని అంతే. అందుకే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఆయన మొదట హింసకుడు, దూషకుడు, హంతకుడు ఇలాంటి స్థితిలో దేవుడు ఆయన పిలిచాడు. ఆ క్షణమున ఆయన ఏ విధంగా అయితే దేవుల్లో మార్పు పొందాడో చచ్చిపోయేంత వరకు, హతసాక్షి అయ్యేంత వరకు ఆయన అలాగే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట దేవుడు తనను పిలిచిన విధానం ఏ విధంగా ఉందో అంతము వరకు అలాగే ఉన్నాడు. ఆయన మొదటి తీర్మానం ఏంటంటే, నా బ్రతుకైనా చావైనా దేవుడి కొరకే అని తీర్మానం చేశాడు. అదే తీర్మానం హతసాక్షి అయ్యేంత వరకు అలాగే ఉంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు, చస్తే అది నాకు లాభం. ఎందుకు లాభం అన్నాడు? క్రీస్తులో బ్రతకటము లాభమే, చచ్చినా లాభమే. క్రీస్తు గురించి, మాటల గురించి, కార్యాల గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆ లాభం ఏంటో చెప్పాడు ఆయన. మనలో చాలా మందికి తెలియదు కాబట్టి మనము చెప్పము. ఏమి లాభము అంటే నాకు డబ్బు లాభం అంటారు, ఏమి లాభము అంటే పనే లాభం అంటారు, పనే ప్రాముఖ్యం అంటారు. ఈరోజు ఏది ప్రాముఖ్యమో దాన్ని బట్టి ప్రాకులాడుతున్నాం కాబట్టి దాంట్లో ఆనందము లేదు. దానికి కావాల్సినటువంటి నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు అది నీకు విలువ ఇవ్వదు. చివరికి చెబుతున్నాను, అది పౌలు చెబుతున్న మాట, నేను చెబుతున్న మాట కాదు. నువ్వు దేని కొరకు ప్రాకులాడుతావు? మొదట ఎలా ఉన్నావు నువ్వు? మొదట దేవునికే సమయాన్ని ఇచ్చేదానివి, మొదట దేవునికే సమయం ఇచ్చేవాడివి, మొదట దేవుని సన్నిధే నువ్వు అనుకునేటువంటి వాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? 10 గంటలకంటే 10:30 పొందడం ఏం కాదు, పాటలు అయిపోయింది అంతసేపు. ఇంట్లో కొంచెం పని చూసుకుని, ఊడుచుకుని, తుడుచుకుని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఆడాల్సిపోయి. ఇట్లా పరిస్థితులు ఇప్పుడు మారిపోతున్నాయి. ఆ పరిస్థితులే నిన్ను ఎలాంటి స్థితికి తీసుకెళ్తాయంటే, నీ దురాలోచన, నీ దరిద్రమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే నిన్ను పడుతూ వస్తాయి. అందుకే ఆలోచన తీసేసి నువ్వు మొదట దేవుని దగ్గరికి వచ్చావే, ఆ స్థితి ఆలోచన ఏందో దానినే పట్టుకో అని అంటున్నాడు పౌలు. యోబు గ్రంథము 22:28. నీకు సమాధానము. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగన నీకు మేలు కూడా కలుగును. ఇప్పుడు లక్షల కోట్లు పెట్టిన దొరకనిది అదే, శాంతి సమాధానం. అది ఎవరిస్తారంట? యేసయ్యే ఇస్తారంట. అది ఆయన దగ్గరే, అది ఉచితం. దానికి డబ్బులు పెట్టాల్సిన పని లేదు, దానికి నువ్వు ఏదో చేయాల్సిన అవసరమూ లేదు. ఆయనతో కూర్చొని ఒక మాట అడిగి నాకు సమాధానం కావాలయ్యా అంటే ఇస్తాడు, నాకు శాంతి కావాలయ్యా అంటే ఇస్తాడు. ఇది ఆయన ఇచ్చేదే కాబట్టి ఆయన అడిగితే నువ్వు ఇస్తాడు. ఇప్పుడు అక్కడిలోకి వెళ్ళి బ్యాగులు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి కాబట్టి డబ్బులు తీసుకుపోయి ఇస్తేనే వాడు ఇస్తాడు, నీకు ఫ్రీగా అయ్యాడు. డబ్బు పెడితేనే అవన్నీ దొరికేది నీకు. నీకు కావాల్సిన బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఫ్రీగా ఒక షర్ట్ అంటే ఇస్తాడా? ఇస్తారా? చెప్పండి, బట్టలు కొనేవాళ్ళు ఇస్తారా? బియ్యం కావాలి, ఏదో ఒక కేజీ బియ్యమే ఫ్రీగా అంటే ఇస్తారా? ఎందుకు? వాడికి ఏం ఫ్రీగా రాలేదు, నీకు ఫ్రీగా ఇవ్వడానికి, అవునా? కానీ సర్వ సృష్టికి యజమానుడైనటువంటి దేవుడు తనే అన్ని సృష్టించాడు కనుక తన దగ్గర అన్నీ కూడా ఉచితమే. కానీ అడిగేటువంటి విశ్వాసము, నమ్మకము నీకు బలంగా ఉండాలి. అందుకే ఆయనతో నీవు సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగుతుంది, సంతోషం కూడా కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మనుషులతో ఎంతకాలం చేసి 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 ఒకసారి బాగుంటారు, ఒకసారి బాగుంటారు, ఎట్టుంటారో తెలియదు, మంచిగా ఉంటారో తెలియదు, ఎట్లుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏమేమి మాట్లాడతారో తెలియదు, ఎక్కడ చేస్తారో తెలియదు. ఉన్న సమాధానం కొంత అది కూడా ఏమవుతుంది అయ్యో. కానీ దేవునితో కూర్చుంటే అలా ఉండదంట. దేవునితో నిత్య సమాధానం కలుగు. ఆమేన్, హల్లెలూయా. మనము ఉన్నంత వరకు నిత్య సమాధానము ఉంటుంది. నీవు నేను గతించిపోవచ్చు, లేదా మనకంటే ఉన్నవాళ్ళు గొప్పలు లేని వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు. అందరూ పోయినా ఆయన మాట మాత్రం చివరి వరకు కూడా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు ఎన్నో సామ్రాజ్యాలు పోయాయి, ఎన్నో దేశాలు పోయాయి, ఎన్నో మనుషులు పోయారు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారు, ఎంతో మంది పోయారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏది గతించలేదు అంటే దేవుని మాట గతించలేదు. ఇది గతించింది అంటే మనిషి యొక్క జన్మ కూడా గతించిపోయినట్టే లెక్క. ఇక పుట్టుక ఉండదు, మనుగడ ఉండదు, ఏమీ ఉండదు. ఇది మరలా 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 మనిషి జీవితాన్ని వెలిగిస్తూనే ఉంది, వెలిగిస్తూనే ఉంది.